రాజకీయాలు చేస్తున్నారు. మీరు ప్రజల పక్షాన పోరాడండి. ప్రజలకు ఏం చేయాలా, మేము ఎందుకు వచ్చామా, మేము కూటమి ప్రభుత్వంలో ఉండి మేము మాకంటే మీరు ఎంత చేయాలో అది చూసుకోండి. ప్రజల గుండెల్లో మీరు స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మాట్లాడిన వాళ్ళందరినీ కొట్టడాలు, ఇళ్ల మీదకి వెళ్ళిపోవడాలు, వాళ్ళని చంపేయడాలు, ఇలా చంపడం ఇలాంటివి అనేవి మాకు కూడా చేతవు. మేమేం మామూలుగా ఏం లేం కదా. కానీ మేము ఒక పద్ధతిలో ఉన్నాం. మా నుంచి వచ్చిన వాళ్ళే మీ దగ్గర ఉన్నారు, వాళ్ళని అలా తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసి క్రూరంగా వాళ్ళ ఎవరు సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందండి, ఇదే నిన్న వచ్చింది. ఇప్పుడు ఎవరు ఏంది అనేది ప్రతిదీ అందరికీ తెలుసు. మేము ఈరోజు చెప్తున్నాం, పోలీస్ యంత్రాంగాన్ని చెప్తున్నాం, ఏది ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదే. ఫస్ట్ స్టార్టింగ్ ప్రసన్న అన్న కేసు ఇచ్చాడు, దాని గురించి ఎవరు ఎంక్వైరీ చేయలేదు. కళ్ళ ముందు కట్టినట్టు మీకు కనబడుతుంది. 3 రోజులు అయింది. కానీ మధ్యాహ్నం మేము కేసు ఇచ్చిన వెంటనే వీళ్ళు వెళ్ళి కేసు ఇవ్వగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏ విధంగా చేశారు, ఏం తప్పు చేశాడు అంటే నష్టపోయిన మనిషి అంటే మీరు అధికారంలో ఉన్నారని ఏమైనా చెల్లుబాటు అయిపోతుందా? మీరు ఏమైనా చేయగలరా? ఇదేనా మీ ప్రభుత్వం? ఆడవాళ్ళ పట్ల ప్రసన్న ఏ విధంగా ఉంటాడో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడ మనిషికి ప్రతి గడప తిరిగాడు. కాబట్టి అన్న గురించి మీకు అందరికీ తెలుసు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేసే వాళ్ళ ఇంటికి కూడా ప్రసన్న వెళ్ళి ఉన్నాడు. వాళ్ళకి కూడా తెలుసు, డబ్బులు ఇచ్చి మందు పోయించి ఏదేదో గందరగోళాలు సృష్టించేసినంత మాత్రాన మార్కులు కొట్టేస్తారేమో. మీ మనసుల్లో మీకు తెలుసు, మీ మనస్సాక్షి తెలుసు, మాట్లాడే ప్రతి ఒక్కరూ తెలుసు. పక్కనుండే ఎంతమంది మహిళలు మే విధంగా వచ్చి మాట్లాడుతున్నాము అని అంటే అది జగనన్న పెట్టిన పుణ్యమే, ప్రసన్న ఇచ్చిందే. మా నియోజకవర్గంలో ఏ విధంగా మహిళల్ని ఎంతగా గౌరవిస్తాడో ముందు మేము వెళ్ళాకే అన్న తింటాడు. ప్రతి ఒక్క విషయంలో స్టేజ్ పైకి కానీ ఎక్కడ మీటింగ్లో ముందు ఆడవాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇట్లాంటి గొప్ప నాయకుడిని మాట్లాడడానికి ఎలా వచ్చిందో ఆ విధంగా వాళ్ళని హింస పెట్టడానికి ఎట్లా అనిపించిందో మాకైతే తెలియట్లేదు. ఏ రాజకీయాల్లోనైనా కింద నుంచి వచ్చిన వాళ్ళకే ఆ అవగాహన అనేది ఉంటుంది. ఒకేసారిగా ఎమ్మెల్యేలు అయిపోయి డబ్బుంది, డబ్బుతో ఒక 45 రోజుల్లో రాజకీయ జీవితాన్ని మార్చేశారు. కానీ అంతా అన్నీ అలాగే ఉంటాయి అనుకోకూడదు. ప్రజల్లో అనేది ఒక మైనస్ అనేది మీ మీద వచ్చేసింది. ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం అంటేనే ఒక 1 ఇయర్లోనే మీ గురించి అంతా తెలిసిపోయింది. ఈ విషయంలో ఇంకా కోవూరు నియోజకవర్గంలో అయ్యో దేవుడా ఎందుకు వేసామా అనేటట్టుగా ఆడవాళ్ళు బాధపడుతున్నారు. ముందు ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకురావాలి, దాని మీద పోరాడండి. మాట్లాడే వాళ్ళని కొట్టడాలు, కేసులు పెట్టాలి, స్టేషన్లో వేయడాలు, జైల్లో వేయడాలు, ఇదేనా మీరు చేసేది? ఎంతమందిని చేస్తారు? అంటే ఈ 4 సంవత్సరాల్లో నియోజకవర్గంలో అందరినీ మీరు జైల్లో పెట్టాల్సిందే. కానివ్వండి, తర్వాత నెక్స్ట్ మాదే వస్తుంది పక్కా. ఇది జగన్ అన్నే వస్తాడు, ప్రసన్న అన్నే వస్తాడు. మేము కూడా మాకు అన్నీ గుర్తున్నాయి. మేము మనుషులమే కదా, మీలాగా మేము ఉన్నాం కదా. అందుకని మేము అడిగేది ఏంటంటే, మేము ప్రెస్ మీట్లు పెట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎస్పీ గారు కేసు ఇచ్చాం, దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు, పరామర్శిస్తున్నారు. ఏమని పరామర్శిస్తున్నారు? ఇక్కడ జరిగిందాన్ని చూడండి, ఇక్కడ చూడండి. న్యాయం అనేది ఉండాలి, అన్యాయం వైపు ఎక్కువ ఉండద్దు. టీడీపీ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే అన్యాయం చేసిన వాళ్ళని కూడా వాళ్ళు న్యాయంగానే ఉంటారు అనేది అయిపోయింది. కానీ ఏదైనా కానీ మాకు నమ్మకం ఉంది. ఈ అనిత గారు దీన్ని స్పందించండి, దీని గురించి యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, ఎవరెవరు ఏందనేది ఎవరనేది మొత్తం మీకు తెలుసు. వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి.